అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరే అవకాశం ఉంది కనుక దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా సవినీయంగా కోరుకుంటున్నాను. మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కుల రాజకీయాలు మనం ఎప్పుడు చూసే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీరు చూసుకున్నప్పటికీ కూడా కులాల ప్రాతిపదికన ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా, ఇంత జుగుప్సాకరంగా ఎన్నడూ కూడా రాజకీయాలు జరగలేదు. భారతదేశ చరిత్రలో కూడా జరగలేదు అనుకుంటా నేను. ఇటువంటి నీచమైన రాజకీయాలు, కుల కంపును, కుల గజ్జిని ఒంటి నిండా రుద్దుకుంటూ బలవంతంగా ప్రజలనెత్తిన ఆ కుల ఉన్మాదాన్ని రుద్దే ప్రయత్నము. ఎవరి వంతు వాళ్ళు డ్రామా ఆడుతూ కులాలను ఎలివేషన్ ఇచ్చుకుంటూ తమ కులమే గొప్పగా చెప్పుకునే ప్రయత్నంలో ఇతర కులాలను కించపరిచే విధంగా వీళ్ళ మాటలు ఉన్నాయి అంటే, ఏదైతే మనము ఇటు రాజకీయ పరంగా తీసుకున్నా, మీడియా పరంగా తీసుకున్నా, లేదు మనం కూడా కావచ్చు, ప్రజలము మనము కూడా కావచ్చు, సమాజంలో కొన్ని సెన్సిటివ్ అంశాలు అసలు టచ్ చేయకూడదు. అటువంటి సెన్సిటివ్ అంశాలలో కులమతాలు అనేటి ప్రథమ స్థానాన్ని పోషిస్తాయి. అటువంటి కులమతాలను టచ్ చేసుకుంటూ కుల ఉన్మాదంతో మీరు మాట్లాడుతున్న మాటలు ఏ స్థాయికి సమాజం నుండి మీ మీద వ్యతిరేకతను పెంచుతాయి అనేది ఆలోచించకుండా ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల మీకు ఏం లాభము? కులాల మధ్య చిచ్చులు పెట్టడము, మతాల మధ్య చిచ్చులు పెట్టడము, తద్వారా ప్రజలను విడదీసి పాలించాలి. బ్రిటిష్ నినాదాన్ని ఈరోజు మన భారతీయులు పుణికిపుచ్చుకొని ఇటువంటి కామెంట్స్ ఒక కన్స్ట్రక్టివ్ ప్రకారం చేస్తున్నారా మీ మీడియా ఛానల్లో? నాకు అర్థం కావట్లా. ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఓటు వేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఓటు వేస్తేనే మీరు డిప్యూటీ సీఎం అయ్యారా? మిగతా కులాల్లో ఉన్న వాళ్ళు మీకు ఓటు వేయలేదా? అంత నీచమా మిగతా కులాల వ్యక్తులు? ఏమో మరి ఈ కుల ఉన్మాదులు వీళ్ళు ఆలోచించుకోవాలి. ఒక సంక్రాంతి పండుగ తీసుకున్నా, లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆయన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని తీసుకున్నా, లేదు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని తీసుకున్నా కూడా మా కులానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసేసి ఏ విధంగా వీళ్ళు పోర్ట్రేట్ చేస్తూ వస్తున్నారు అంటే, తద్వారా వీళ్ళు సాధించేదేంటి? కొంచెమైనా బుద్ధి అనేది ఉండాలి కదా. కడుపుకు అన్నం తిని మాట్లాడుతున్నామా, లేకపోతే మరి ఏం తిని మాట్లాడుతున్నామా అనే ఆలోచన లేకుండా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి ఇటువంటి వీడియోలు వదలడం వల్ల, ఇతర కులాలను రెచ్చగొట్టడం వల్ల, తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న డ్యామేజ్ ఎంత? అభివృద్ధి బాటలో ఎక్కడ వెళ్తుంది ఆంధ్ర రాష్ట్రం? ఇటువంటి కుల కంపును, కుల గజ్జిని, మత కంపును, మత గజ్జిని అణువణువున నింపుకొని మాట్లాడుతుంటే, ఈ కుల కంపుతో, కుల గజ్జితో బాగుపడిన రాష్ట్రం ఏదైనా ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఏదైతే ఈ బాధ్యత కలిగిన జర్నలిస్ట్ మాట్లాడుతున్నారో, బాధ్యత కలిగిన టీవీ ఛానల్స్ నుండి వీళ్ళ మాటలని ఆ కులానికి సంబంధించిన వాళ్ళైనా యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నాయా అని అంటే ఎక్కడా ఉండవు. ఇంత దారుణాతి దారుణమైన మాటలు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా అవి యాక్సెప్ట్ చెయ్యరు. కాబట్టి ఈరోజు వీళ్ళు కవర్ డ్రైవ్లు ఆడుతున్నారు. 90sలో మనం ఏ ఆటలు అయితే ఆడినామో ఆ ఆటలు ఇప్పుడు ఆడదాం అనుకుంటే ఎట్లా? మీరు మాట్లాడిన ప్రతి మాట రికార్డెడే కదా. ఇలా మాట్లాడడం తప్పు. ఒక సాంప్రదాయంతో, ఒక సంస్కృతితో చేసుకునే మన పండగలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మా పండగలేనే ఏదైతే ఆపాదించుకుంటున్నారో వీటి మీద ఎంత వ్యతిరేకత వచ్చింది? అంతటితో ఊరుకున్నారా అంటే లేదే. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేశారు కదా. ఈ సంక్రాంతి పండగ మా కులపోలదని ఏదైతే ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఎవరి మన్నలను పొందడానికి ఇటువంటి వీడియో చేసిందో సదరు మగధా న్యూస్ లక్ష్మి గారు, మరి ఎంత వ్యతిరేకత మూట కట్టుకుంది. ఇటు తెలంగాణలో తీసుకున్నా, ఇటు ఆంధ్రాలో తీసుకున్నా కూడా మళ్ళా తెర మీదకి వచ్చి ఈమె ఆడుతున్న కవర్ డ్రైవ్లు ఏంటి? తెలంగాణ వాళ్ళైతే ఇంకా దుయ్యబడుతున్నారు ఏమనంటే ఒక కన్స్ట్రక్టివ్ ప్రకారము ఈమెని టార్గెట్ చేస్తున్నారంట. పండగ పూట ఈమె అనని మాటని అన్నట్లు క్రియేట్ చేస్తున్నారంట. వైసీపీ వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసి ఈమెని టార్గెట్ చేసి కొడుతున్నారంట. కాబట్టి ఈమె సంక్రాంతి బరిలోకి దిగుతాదంట. మీరు నన్ను రెచ్చగొట్టారు, నేను సంక్రాంతి బరిలోకి దిగి ఇంకొక అడుగు ముందేస్తాను అంటుంది. ఒక అడుగు కాకుంటే 10 అడుగులై. మామూలుగా సంక్రాంతి బరిలోకి అడుగులు వేసేటివి ఎద్దులు, కోళ్లే. దాంతో సమానంగా నేను ఒకదాన్ని అనుకుంటే వెయ్యి ఎవరు కాదన్నారు. తద్వారా నష్టపోయేది నువ్వే.
మాకేం అవసరము నిన్ను కన్స్ట్రక్టివ్గా టార్గెట్ చేయడానికి? మేము మాట్లాడాలంటే బొచ్చడున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజలు ఎంత ఇబ్బందులో ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో ఎంత వెనక్కిపోతుంది, ప్రజల శ్రేయస్సు కోసము మేము ఏం మాట్లాడాలి, వాళ్ళకు ఎంత దగ్గర అవ్వాలి అనే ఆలోచన విధానంతో మేము ముందుకెళ్తున్నామే కానీ నీలాంటి కులగజ్జి ఉన్మాదులను భుజానేసుకొని నిన్ను ట్రోల్ చేస్తూ నిన్ను కన్స్ట్రక్టివ్గా టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేముంది? మాకైతే లేదు కదా. మీలాంటి జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువైపోయినారు. మమ్మల్ని కాదు అంటున్నది పేటీఎం ఛానల్స్ అని. మీరు రియల్గా పేటీఎం ఛానల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టూడియో పెట్టేసేసుకొని దానికి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు కదా. నీలాంటి వాళ్ళని బొచ్చడి మందిని బరిలోకి దింపుతుంది కూటమి ప్రభుత్వం అన్నది జగమెరిగిన సత్యమే కదా. 11 సీట్లు అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అంటూ వస్తున్నారో, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, పులివిందల ఎమ్మెల్యే అని ఏదైతే అంటున్నారో ఆ యొక్క పులివిందల ఎమ్మెల్యే కోసం, ఆ యొక్క 11 సీట్ల వ్యక్తి కోసము మీలాంటి వాళ్ళకు ఫండింగ్ రేస్ చేసి స్టూడియోలు పెట్టించి ఇంకా హైదరాబాద్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జమ్మడానికి ఎన్ని ఛానళ్ళు పుట్టుకొస్తున్నాయి అన్నది తెలవదా జనాలకు? ఎవరు పేటీఎం? మా బతుకులు చూడండి, 4 గోడల మధ్య కూర్చొని ముందు ఎలాగైతే వీడియోస్ చేస్తున్నామో ఈ రోజు కూడా అలాగనే వీడియోస్ చేస్తున్నాము. మా బ్యాక్గ్రౌండ్ చూడండి, ఒక మొబైల్లో షూట్ చేస్తా నేను. మీలాగా లైట్ మ్యాన్ని, ఒక యాంకర్ని, ఎడిటర్ని, స్క్రిప్ట్ రైటర్ని ఇలా ఈ విధంగా మాకు ఎవరు అరేంజ్ చేయాల. మా ఓన్ వాయిస్, మా ఓన్ కంటెంట్తో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేసి మేము దాని మీదనే మాట్లాడతామే తప్ప ఎవరిప్పుడు పేటీఎం గాళ్ళు అన్నది కొంచెం చూడాలి అందరూ. ఈ వీడియోను చూస్తున్న ప్రజలు కూడా కామెంట్ చేస్తే మాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇంకొక జూనియర్ ఆర్టిస్ట్ వచ్చేసింది. ఇష్టం వచ్చినట్లు ఆమెను ఇంకా ఇంటర్వ్యూలకు పిలుచుకుంటూ ఆమెను ఇంకా భుజాన మోస్తున్న ఈ యొక్క పచ్చ ఆస్థాన ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పచ్చ మేధావి, ఆ పచ్చ జూనియర్ ఆర్టిస్టు సనాతన ధర్మం గురించి మాట్లాడబట్టే భారతదేశానికి అంతా తెలిసిందంట. అంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినాక ఈ సనాతన ధర్మం అనేది పుట్టిందనమాట. అంతకుముందు భారతదేశంలో సనాతన ధర్మం అనేదే లేదు. బుద్ధుని తీసుకున్న, ఆదిశంకరాచార్యులను తీసుకున్న, సిద్ధ పురుషులను తీసుకున్న, ఋషులను తీసుకున్న, పండితులను తీసుకున్న ఎవరు కూడా ఈ సనాతన ధర్మాన్ని వెలుగులోకి తేలేదు. ఇంకా సనాతన ధర్మం అంటే ఇంకా తెలియదు అనమాట ఎవరికి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడే ఇక సనాతన ధర్మం అనేది వెలుగులోకి వచ్చి భారతదేశం అంతటా వ్యాప్తించిపోయిందనమాట. ఆ సనాతన ధర్మం గురించి ఆయన ఎక్కడ మాట్లాడారు? తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనే కదా. అప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఏమని మాట్లాడాడు? కులాలను రెచ్చగొట్టేశాడు, మతాలను రెచ్చగొట్టేశాడు. ఇది సనాతన ధర్మము అంటే ఎక్కడ రాసింది సనాతన ధర్మంలో మతాలను రెచ్చగొట్టమని? లేదు కదా. పోనీ ఆ తిరుపతి లడ్డూలో ఏదైతే నెయ్యి కల్తీ జరిగింది ఏదైతే చెబుతున్నారో, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనే కదా నడుస్తుంది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి కదా. ఒక జనసేన, ఒక టీడీపీనే ఈ లడ్డూ కల్తీ విషయంలో భుజానికి ఎత్తుకొని ఎందుకు అంతగా మొత్తుకుంటుంది? అంటే రాజకీయ క్రీడనా ఇది? బీజేపీ పుట్టిందే సనాతన ధర్మాన్ని కాపాడడానికి కదా. హిందూ మతతత్వ పార్టీ బీజేపీ అనేసి ఉంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ యొక్క లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని అఫీషియల్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు బీజేపీ? బీజేపీలో మాట్లాడలేదా అంటే మాట్లాడుతున్నాడు ఒక ఆయన. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ తిరుమల తిరుపతికి సంబంధించి ఒక ఆయన ఉన్నాడు కదా, బీజేపీ వ్యక్తి. ఆయన ఏదైతే పాపం ముందు నుంచి రేస్ చేస్తూ లేనివి ఉన్నట్లు కల్పించుకుంటూ వచ్చాడో, ఈరోజు కొత్తగా ఆయన పాపం తెర మీదకి వచ్చి మాట్లాడట్లా. ఆయన చాలా ఏళ్ల నుంచి నేను చూస్తున్నా, జరగని విషయాలు జరిగినట్లు పోర్ట్రేట్ చేసుకుంటూ ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీతో ఈయన టైఅప్ అయ్యి ఆయన పబ్బం గడుపుకుంటూ ఆయన అడిగింది ఇవ్వకపోతే మళ్ళీ అధికార పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం. ఈ బురద మా మీద ఇట్లా జల్లించుకోవడం మాకెందుకు అని ఇప్పుడున్న జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఆయన మొకాన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక పోస్ట్ వేస్తే ఈరోజు ఆయన కూటమి కొమ్ము కాస్తూ మాట్లాడుతున్నాడే తప్ప సెంట్రల్లో బీజేపీ అఫీషియల్ లీడర్స్ ఎంతమంది లేరు. ఇదేమి రాష్ట్ర ఇష్యూ కాదు కదా. ఈ లడ్డూ కల్తీ అనేది రాష్ట్ర ఇష్యూ కాదు కదా, సెంట్రల్ దాకా బాకింది. సెంట్రల్ మినిస్టర్స్ ఎందుకు కాము కూర్చున్నారు? ఒక ప్రెస్ మీట్ పెట్టి
నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డుకు వాడుతున్న నెయ్యిలో కల్తీ జరిగింది అనేసి ఎందుకు అఫిషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతుంది బీజేపీ? ఏ ఆషామాషిగా ఉందా? మీ యొక్క రాజకీయాల కోసము కులాలను వాడుకుంటూ మతాలను వాడుకుంటూ మేమేదో హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వచ్చినాము, మేమేదో సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చినాము, కాపాడడానికి వచ్చినాము అని చెప్పేసేసి దేవుణ్ణి బదనాం చేస్తూ, లడ్డూ ప్రసాదాన్ని బదనాం చేస్తూ, అంతేకాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీ మాటలు ఉంటే అక్కడితో ఆపారంటే లేదు. ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ, మీ కులాలకు సంబంధించి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ, పక్క కులాల మీద పడి మాట్లాడుతూ, పక్క కులాలను కించపరుస్తూ, మళ్ళీ ఇక్కడ వస్తే ఇంకొక ఎలివేషన్స్. ఆంధ్ర రాష్ట్రం అంటే అభివృద్ధి బాటలో పరుగులు పెట్టేస్తుందంట. ఇటువంటి కుల కంపును, కుల గజ్జిని, కుల ఉన్మాదాన్ని అణువణువున నింపుకుంటే ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో పరుగులు పెట్టదు. ఎంత నిజాయితీ గల ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలినా ఇటువంటి కులగజ్జి, కుల ఉన్మాదము, కుల జాడ్యము ఉంటే ఎటువంటి నిజాయితీ గల ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలినా కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్ళదు. సనాతన ధర్మం ముసుగులో హిందుత్వాన్ని కాపాడుతున్నాము అనే ఒక ముసుగేసుకొని గుళ్ళను గొలుస్తున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు, రాజకీయ నాయకులు ఓట్లు దండుకుంటున్నారు. ఎవరు ఎక్కడికి పారిపోలేదమ్మా. సీత నోరుంది కదా, పారేసుకుందాము, ఇష్టారీతిన మాట్లాడేద్దాము అని చెప్పేసేసి ఇంకా ఇటువంటి జూనియర్ ఆర్టిస్టులు, జీరో నాలెడ్జ్ వాళ్ళందరూ ఇంక రాజకీయాల్లోకి రావడము, ఇష్టారీతిన మాట్లాడడము, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం, వీళ్ళ నాయకుల గురించి, వీళ్ళ కులాల గురించి ఎలివేషన్స్ ఇచ్చుకోవడము. అరే మనము ఇతర కులాల యొక్క మనోభావాలను మనం ఏ విధంగా దెబ్బతీస్తున్నాం అనే ఆలోచన లేకోకుండా ఇంత కులగజ్జి దేనికి? వీళ్లకు ఇంత కులగజ్జి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా రోజు రోజుకు పెరుగుతూ పోతుంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన కుమారుడైన లోకేష్ నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు దావోస్ పర్యటనకి వెళ్ళారు. దావోస్ పర్యటనకి ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తేవడానికి, కంపెనీలు తేవడానికి. ఆడపోయి ఏం మాట్లాడుతున్నారు? ఈ యొక్క చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ నాయుడు గారు కావచ్చు, ఎవరి భజనాలు చేసుకుంటున్నారు ఆ యొక్క డయాస్ మీద. అరే కంపెనీల గురించి మాట్లాడండి, పెట్టుబడులు ఏ విధంగా తీసుకొని వస్తున్నామో అని దాని మీద మాట్లాడకుండా ఒకరికొకరు ఎలివేషన్ ఇచ్చుకుంటూ, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చేరిపోయేసేసి రామ్మోహన్ నాయుడు గారు తోపు, రామ్మోహన్ నాయుడు గారు తురుము అనుకుంటా, వాళ్ళ మంత్రులను పొగుడుకుంటా, ఆయన కొడుకును పొగుడుకుంటా, ఈ యొక్క లోకేష్ నాయుడు గారు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటా. దావోస్కి వెళ్ళినాక అక్కడ జగన్ గారి గురించి ఎందుకు మీకు? మీరు జగన్ గారిని తిట్టాలన్నా, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాలన్నా ఆంధ్ర రాష్ట్రంలో మీ మీడియా లేదా? పార్టీ ఆఫీసుల నుంచి మాట్లాడకూడదా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలనెత్తిన అప్పుల భారాన్ని పెట్టేసేసి కేంద్రం నుంచి 1,00,000 కోట్లలో అప్పులు తీసుకుంటూ ఇట్లా దావోసులకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, వాళ్ళ ఫ్యామిలీని తిట్టడానికి ఖర్చు పెట్టాలనా? ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి దావోస్ వరకు ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ తిట్టండి. ఇదే ముఖ్యమంత్రి కావచ్చు, ఇదే నారా లోకేష్ నాయుడు గారు కావచ్చు, ఏమంటారు? ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇలా మంత్రులతో సహా కంపెనీలు రాలేదు, జగన్ రెడ్డి వాళ్ళకు లెటర్ రాశాడు, జగన్ రెడ్డి గురించి వాళ్ళకి తెలిసింది, మీరే తెలియజెప్తున్నారు కదా, వెళ్ళి మీరే హరికథ చెప్పినట్టు చెప్తున్నారు కదా. ఉన్నవి లేనివి కల్పించుకొని మసాలా అద్దుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడదిడుతూ దావోస్కి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర పరువును తీస్తూ మళ్ళీ ఇక రాలేదు పెట్టుబడులు, రాలేదు కంపెనీలు, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణము అని చెప్పి ఇక్కడ ఇంకా ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ ఆటలా? షేర్ ఆటోలు వేసుకొని వెళ్ళినట్లు, ఫ్లైట్లు వేసుకొని దానికి ఖర్చు పెట్టుకుంటూ ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఇట్లా నాశనం చేస్తుంటే, ఏదన్నా అంటే కనుక ఖజానా ఖాళీ అంటారు. షేర్ ఆటోలో వెళ్ళినట్లు ఫ్లైట్లు వేసుకొని దావోస్కి వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేయడానికి మాత్రము మీ దగ్గర కట్టలు డబ్బులు ఉంటాయి, విగ్రహాలు నెలకొల్పాలన్నా మీ దగ్గర డబ్బులు ఉంటాయి, భూములు అప్పనంగా మీ యొక్క ఆస్థాన ఛానల్కు ఇవ్వడానికి మాత్రము మీ దగ్గర ఖజానా బాగా ఉంటుంది. అదే ఒక పేదవాడు కనుక 1 సెంటు భూమి ఆక్రమించుకుంటే ఇంకా మంది మార్బలం వచ్చి ఆ పేదవాడి మీద పడుతుంది. అధికారులు మొత్తము రావడము, ఆ పేదవాడి మీద పడడము, ఆ పేదవాడి భూమిని లాగేసుకోవడము. మొన్న చూడండి కూటమి ప్రభుత్వం ఏం చేసిందో, ప్రభుత్వ భూములు ఆక్రమించుకునేసినారంట అని 20 ఏళ్ళ వాళ్ళు కాపురం ఉంటున్న ఇండ్లని కూల్చిపడేశారు. ఇప్పుడు ఈయనను పొగుడుతూ రాస్తున్న ఈ యొక్క రాధాకృష్ణ ఛానల్కు, ఏబిఎన్ ఛానల్కు మాత్రము ఇంకా కోట్ల భూములకు కట్టబెట్టే కాడికి వచ్చాడు ఈయన.
అది ప్రజల సొత్తు కాదు, అది ప్రభుత్వ సొత్తు కాదు. పొల భూములు మన జాగీర్ కాబట్టి ఇంకా పాపం దానదత్తం చేశాడు ఆయనకి. ఈ నిజాలన్నీ మాట్లాడినామనుకో అరెస్టులు, వీళ్ళ పెడబొబ్బలు, వీళ్ళ ఆర్తనాదాలు, వీళ్ళ మంది వచ్చి ఇంకా ఇష్టారీతిగా కామెంట్ చేయడాలు, నిజాలు మాట్లాడితే వీళ్ళు జీర్ణించుకోలేక ఇష్టారీతిలో విడుచుకబడిపోవడమే, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ. నిజాయితీగా మాట్లాడలేని నీ బతుకెందుకు? నిజాన్ని జీర్ణించుకోలేని నీ శరీరం ఎందుకు చెప్పు? మాలాంటి వాళ్ళ మీరు ఇష్టం వచ్చినట్లు ఇంకా అసభ్యకరంగా కామెంట్ చేసేదే. మీరు ఏదైతే అసభ్యకరంగా కామెంట్ చేస్తూ వస్తారో మీలాగా మాట్లాడాలంటే 10 మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడగలము, టిట్ ఫర్ టాట్ అని ఇచ్చి పడేస్తాము. కానీ నీతో పోట్లాడుకుంటూ నేను ఆడ నిలబడితే నాకు వచ్చిన లాభం ఏంటి? ఏదైతే ఇట్లా అసభ్యకరంగా కామెంట్స్ పెడతారో వీళ్ళ బతుకులు ఇంతే, పిచ్చి కుక్కల మురుగుడు ఇలాగనే ఉంటుంది అని చెప్పి మీ కర్మకు వదిలేసి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం. కాలము కర్మ అనేది ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పేది ఇరుతుంది. కర్మ సిద్ధాంతంలో ఇరుక్కున్నాక ఎవడు మిమ్మల్ని కాపాడలేడు మళ్ళీ. కాబట్టి నేను కాలాన్ని, కర్మ సిద్ధాంతాన్ని చాలా నమ్ముతాను. ఈ రోజుకి కూడా నిజాయితీగా, నీతిగా మాట్లాడుతున్నా. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన కామెంట్స్ తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్.